హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం అప్‌లోడ్ చేసిన కంటెంటే హిందీలో కానీ, ఇంగ్లీష్‌లో గానీ యూట్యూబ్ క్రియేటర్స్ అప్‌లోడ్ చేస్తే వాళ్ళకి మాత్రం లాక్స్‌లో, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఒస్తున్నాయి. బట్ మనకెందుకు రావట్లేదని ఎప్పుడైనా అనుకున్నారా? సో, మేబీ నాకైతే డౌటొచ్చింది. మీకొచ్చిందో లేదో తెలీదు. సో, వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అనమాట. మీరిప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. యాక్చువల్‌గా నేను చాలా రిఫర్ చేశాననమాట. కొంతమంది యూట్యూబర్స్ ఎస్‌ఈఓ యూజ్ చేశారు. కొంతమంది యూట్యూబర్స్ ఒకే ఒక్క టూల్‌తో వాళ్ళు చాలా వ్యూస్ ఎర్న్ చేస్తున్నారు. లాక్స్‌లో, మిలియన్స్‌లో అలాగే ఎస్‌ఈఓలో కూడా టాప్‌లో ఉంటున్నారు. ఇప్పుడు నేను ఆ టూల్‌నయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొంచెం లెంతీగా ఉండొచ్చు. బట్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్పాను. మీకు ఈ టూల్ యూజ్ అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే టూల్ చాలా పవర్‌ఫుల్ అనమాట. సో దాని పేరొచ్చేసరికి విడిక్యూ. సో చాలా మంది ఆల్మోస్ట్ ఒక 20,000,000 యూట్యూబర్స్ మనకైతే ఈ టూల్ అయితే యూజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా నేను కూడా స్టార్ట్ చేశాను యూజ్ చేయడం. దీనివల్ల నాకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వచ్చాయన్నమాట. మీకు చూపిస్తాను నేనెందుకు దీన్ని తీసుకున్నానో, సో నేనెలా యూజ్ చేశానో చెప్తాను. మీకు వన్స్ ఈ పేజ్‌కెళ్ళగానే ఇలా హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఛానెల్ నేమ్ చూపిస్తుంది. మీకు ఎంతమంది సబ్‌స్క్రైబర్స్, వ్యూస్, మీకు అనలిటిక్స్ యూట్యూబ్‌లో కన్నా ఇక్కడ ఇంగా చాలా బెటర్‌గా వస్తాయి. సో ఇక్కడ చూడండి మనకు ఇవి నార్మల్ డాష్‌బోర్డ్ అనమాట. ఇక్కడ సపోజ్ మీరు వీడియోని ఒక షార్ట్స్‌లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నారు. మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా! మన హారిజాంటల్ వీడియోలో దాన్ని మీరు షార్ట్స్‌లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ టూల్‌లో మీకు ఇక్కడ చూపిస్తుంది చూసారా? క్లిప్పింగ్ ఆపర్చునిటీ అని. ఇలా ట్రై చేయొచ్చు. మీకు చూపిస్తా వన్ బై వన్. మీకు ఇక్కడ టైటిల్ సజెషన్ ఉంది చూసారా? డైలీ మీ వీడియోస్‌కి కొత్త టైటిల్స్ సజెస్ట్ చేయడం, ట్యాగ్ సజెస్ట్ చేయడం, అలాగే లేకుంటే మనకు డిస్క్రిప్షన్ గాని, అలా మీకు డైలీ సజెస్ట్ చేయడం వల్ల, మీరు చేంజెస్ చేయడం వల్ల మీకు వ్యూస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా టైటిల్ నాకు సో, దీనికన్నా ఇది కొంచెం బావుందని చెప్పి నాకు రిఫర్ చేసింది. నేనేం చేస్తున్నా అంటే సో, అప్లై దిస్ టైటిల్ అని కొడుతున్నా. మనం ఏం చేయాలంటే దీనికి యూట్యూబ్‌కి ఆథరైజ్ చేయాలి. సో, మనకిప్పుడు ఛానెల్ అనేది మనకు ఆథరైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేంజెస్ చేసినా యూట్యూబ్‌లో గూడా చేంజెస్ అయిపోయింటాయి. మనం ఏం చేంజెస్ చేయాలన్నా యూట్యూబ్ స్టూడియోకెళ్ళి చేసుకుంటాం గదా! ట్యాగ్స్ గాని, డిస్క్రిప్షన్ గాని, ఎవ్రీథింగ్ థంబ్‌నెయిల్ గాని. బట్ మీరు వన్స్ ఇక్కడ కనెక్ట్ చేశాక ఇక్కడి నుండే చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఎలానో. సపోజ్ నాకు ఈ థంబ్‌నెయిల్ కన్నా ఈ థంబ్‌నెయిల్ బావుందని సజెస్ట్ చేసింది. నేనేం చేస్తున్నా అంటే అప్లై థంబ్‌నెయిల్ కొడుతున్నా. అప్లై థంబ్‌నెయిల్ కొడితే ఆటోమేటిక్‌గా అప్లై అయిపోయింటుంది. మీరు మళ్ళీ ఒకసారి ఎళ్లి వన్స్ అప్లై చేశాక మీరు యూట్యూబ్ స్టూడియో కానీ యూట్యూబ్‌కెళ్లి చూడండి. మీ థంబ్‌నెయిల్ చేంజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసారు కాబట్టి. మీకిప్పుడు వన్ బై వన్ చెప్తాను. మనకు చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, కొంతమంది ఇంగ్లీష్ యూట్యూబర్స్ ఉంటారు కదా! వాళ్ళకెందుకు మనకు లాక్స్‌లో వ్యూస్ వస్తాయి. ఏ వీడియోస్ కూడా ట్యుటోరియల్ చేసినా గూడా వాళ్ళకి ఆల్మోస్ట్ మనకు 5,00,000 దాకా ఎళ్తాయి వ్యూస్. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి ట్యూల్ యూజ్ చేసి ఎస్‌ఈఓ యూజ్ చేసుకొని సో, మంచిగా వ్యూస్ తెచ్చుకుంటారు. నేను అందుకే ఒకసారి ట్రై చేద్దామని ఇది పర్చేస్ చేశాననమాట. దీని ఫీచర్స్ అన్నీ మీకు చెప్తాను. మీకు ఒకేళ వర్త్ అనుకుంటే వీడియో చివరలో డిసైడ్ అయ్యండి. మీకు కామెంట్ చేయండి వర్తా కాదా? ఆప్టిమైజ్ అంటే సపోజ్ మీ వీడియోలో ఇప్పుడు టైటిల్ గాని ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవాలంటే పర్టిక్యులర్ వీడియోకి సపోజ్ నేను ఒక వీడియో ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నా. సపోజ్ ఈ వీడియో ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చేంజెస్ చేసుకోవాలనుకున్నారు. లేకుంటే టైటిల్ గాని, డిస్క్రిప్షన్ గాని చేంజెస్ చేసుకోవాలనుకున్నారు. థంబ్‌నెయిల్ చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది కదా! బట్ మనకు ఈ టూల్ ద్వారా ఆల్మోస్ట్ మనకొక 5 సెకండ్స్‌లో థంబ్‌నెయిల్ రెడీ అయిపోతుంది. మీకు చూపిస్తాను. ఫస్ట్ టైటిల్స్ నుండి వద్దాం. మనకు ఆల్రెడీ టైటిల్ బావుంది. ఎందుకంటే మనకు స్కోర్ గూడా ఇక్కడ బెటర్‌గా ఉంది చూసారా? సపోజ్ ఇక్కడ చూడండి 92% ఉంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలాంటి టైటిల్స్ మీరు ట్యాగ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యూస్ మళ్ళీ ఓల్డ్ వీడియో అయినా కూడా వ్యూస్ రావడం జనరేట్ అవుతాయన్నమాట. సో, టైటిల్ ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్‌కెళ్తున్నా. థంబ్‌నెయిల్‌లో ప్రెజెంట్ మనం వాళ్ళు సజెస్ట్ చేసింది కాకుండా మన ఫోటో అప్‌లోడ్ చేసి మనం ఎగ్జాక్ట్‌గా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సపోజ్ ఇక్కడ మీకు అప్‌లోడ్ ఆప్షన్ ఉందా? అప్‌లోడ్ ఆప్షన్‌లో మీ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేశాక మీకిక్కడ వచ్చింది చూసారా? క్రియేట్ విత్ లైక్‌నెస్ అని. సో, నేను జనరేట్ కొట్టాను దాన్ని. అంటే దాన్ని క్లిక్ చేస్తేనే మనకు ఆటోమేటిక్‌గా మనకు ప్రీవియస్‌గా థంబ్‌నెయిల్‌ని చూసారా? దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మనకు కొత్త థంబ్‌నెయిల్ రెడీ అవుతుంది. మన ఇమేజ్ యూజ్ చేసుకొని మీకు చూపిస్తా వన్స్ అయిపోయాక. ఇంకా బిఫోర్ దట్ మనం డీటెయిల్స్‌కెళ్దాం. సపోజ్ మీరు డిస్క్రిప్షన్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నాడు ఇక్కడ చూసారా? సో, రీజనరేట్, రీఫైన్ అని ఉంది. ఉన్న దాన్నే మీరేమైనా చేంజెస్ చేసుకోవాలంటే రీఫైన్ కొట్టండి. డిస్క్రిప్షన్ కొత్తగా కావాలనుకోండి రీజనరేట్ కొట్టండి. అండ్ మీకు మెయిన్ పార్ట్ మనకు యూట్యూబ్‌లో ట్యాగ్స్. ఇక్కడ ట్యాగ్స్‌లో మనకు ప్రెజెంటు సో, ఒక్క ట్యాగ్‌కి మనకు ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఎంతమంది అంటే ఎంత వాల్యూమ్ ఉంది, దానికి ఎంత మ్యాటర్ ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ తెలుగు టెక్ అనేది 70 ఉంది. సో, బెటర్‌గా ఉంది కొంచెం. ఇక్కడ చూసారా 24 ఉంది. దీన్ని మీరు తీసేయొచ్చు.
ఇలాంటివి మీరు తీసేయొచ్చు. ఎందుకంటే దాన్ని తక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇక్కడ గూడా రికమెండెడ్ తక్కువ చూపించిందనుకో ఫైండ్ ట్యాగ్స్ ఉంది గదా! ఫైండ్ ట్యాగ్స్‌కెళ్ళి ఇక్కడ మీరు లైక్ ఫ్రీ ఏఐ వీడియోస్ ఏదో కొట్టండి. లేకుంటే సీ డాన్స్ అని కొట్టండి. సీ డాన్స్ 2.0 వచ్చింది గదా! ఇలా మనకు సపోజ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. ఇది. ఇక్కడ మనకు రేటింగ్ ఏది బెటర్‌గా సెలెక్ట్ చేసుకుందాం. 75 అన్నా బెటరే. యాడ్ ట్యాగ్స్ కొట్టండి. మనకిక్కడ యాడ్ ట్యాగ్స్ అయిపోతాయన్నమాట. ఆల్రెడీ నాకు 500 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువున్నాయి కాబట్టి యాడ్ అవ్వలేదు. మీకు ఒకవేళ ట్యాగ్స్ తక్కువున్నాయంటే యాడ్ అయిపోతాయి క్లియర్‌గా. మీరేం భయపడవసరం లేదు. ఇక్కడ వచ్చాయి చూసారా? సో, ఇట్లా మీరు వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ ఆప్షన్ ఉంది డీటెయిల్స్‌కెళ్తే. మనం థంబ్‌నెయిల్ చూద్దాం మనకెలా వచ్చిందో. సో, చూడండి థంబ్‌నెయిల్. సో, ఆల్‌మోస్ట్ మీరు ఇంగ్లీష్ క్రియేటర్స్ థంబ్‌నెయిల్ చూసారా? ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉంటాయి. వాళ్ళెక్కడ చేసుకుంటున్నారనుకుంటున్నావు? జస్ట్ ఒక 5 సెకండ్స్‌లో థంబ్‌నెయిల్స్ ఎలా చేసుకున్నారనుకున్నావు? ఈ టూల్ యూజ్ చేసి అనమాట. మనం మాన్యువల్‌గా చేయాలంటే దీన్ని ఆల్‌మోస్ట్ మనకు ఎంత లేదనుకున్న మినిమమ్ 10 మినిట్స్ పైనే పడుతుంది. అది ఏఐ యూజ్ చేసి. ఏఐ లేకుంటే మీకు 30 మినిట్స్ పైనే పడుతుంది థంబ్‌నెయిల్ చేయడానికి. ఇది మనకు జస్ట్ ఒక 5 సెకండ్స్‌లో చేస్తుందనమాట. జస్ట్ మీ ఫోటో అప్‌లోడ్ చేయండి. క్రియేట్ విత్ లైక్‌నెస్ అని కొట్టారనుకోండి. ప్రీవియస్ థంబ్‌నెయిల్స్‌తో మనకైతే ఎలా ఉందో దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మనకి జనరేట్ అవుతుంది. చూసారా? ఇంకొకటి నాకు జనరేట్ అవుతుంది. ఇది ఇప్పుడు బావుందనుకోండి. సేవ్ చేంజెస్ కొడుతున్నా. సేవ్ చేంజెస్ కొడితే ఇంతకుముందు మనం టైటిల్ చేంజ్ చేసాం, థంబ్‌నెయిల్ చేంజ్ చేసాం, అలాగే డీటెయిల్స్‌లో గూడా కొన్ని ట్యాగ్స్ యాడ్ చేసాం. అవన్నీ మీకు ఈ వీడియోకి యాడ్ అయిపోయుంటాయి. మీరెళ్లి యూట్యూబ్ స్టూడియోలో ఎళ్లి కూడా చూసుకొని ఇక్కడ చేంజెస్ చేసి ఎగ్జాక్ట్‌గా చేంజ్ అయిపోయుంటాయి. ఇది మనకు ఆప్టిమైజేషన్ అనమాట. అంటే మనకు ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియో. సపోజ్ నా వీడియోలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక డైలీ 2 డేస్‌కొకటైనా, 3 డేస్‌కొకటైనా నేను ఖచ్చితంగా పెడతా. కానీ నాకు చాలా ఉన్నాయి. మనకు లేటెస్ట్‌గా ఆటో డబ్బింగ్ ఆప్షన్ వచ్చింది యూట్యూబ్‌లో. మన తెలుగును కూడా ఇంగ్లీష్‌లోకి డబ్ చేసి కొత్త వాళ్ళకి మన సపోజ్ యూఎస్ ఆడియన్స్‌కి ఇంగ్లీష్ కదా! ఓన్లీ తెలుగు అర్థం కాదు. వాళ్ళకి నా ఆటో డబ్బింగ్‌తో ఇంగ్లీష్‌లోకెళ్ళిపోతున్నాయి. బట్ నాకు మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది నా టైటిల్స్ అన్నీ ఆల్మోస్ట్ తెలుగులో ఉన్నాయి చూసారా ఇక్కడ. ఇలా తెలుగు టైటిల్స్ ఉన్నాయనుకోండి యూట్యూబ్ కూడా మీకు ఆటో డబ్బింగ్ ఇవ్వదు. ఆటో డబ్బింగ్ ఇవ్వకపోవడం ద్వారా మీకు వేరే వైడర్ ఆడియన్స్‌కి మీకు కనెక్ట్ అవ్వలేరనమాట. యూట్యూబ్ కూడా మీకు ఆటో డబ్బింగ్ చేయదు ఆ వీడియోకి. మీకు ముందుకెళ్లరు. సో, అందుకే నేనైతే ఈ టూల్‌ని నేను పర్చేస్ చేసింది దీనికోసమే మెయిన్‌గా. నేను ఓల్డ్‌గా ఉన్న థంబ్‌నెయిల్స్ ఉంటాయి కదా! దాన్ని నేను టోటల్ ఇంగ్లీష్‌గా పెడుతున్నానన్నమాట. టోటల్ ఇంగ్లీష్ ఉందనుకోండి వీడియోలో, మీరు దాన్ని లైకు యూట్యూబ్ మీకు ఆటో డబ్ అనేది మీకు ఆప్షన్ ఎనేబుల్ చేస్తుంది. మీకు ఇంగ్లీష్ ఆటో డబ్ అవుతుంది. దాన్ని ఇంగ్లీష్ ఆడియన్స్‌కి మీకు సజెస్ట్ చేస్తుందన్నమాట. సపోజ్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. సపోజ్ ఈ థంబ్‌నెయిల్ ఉంది కదా! ఈ థంబ్‌నెయిల్ ఇక్కడ నాకు తెలుగు ఉంది చూసారా? ఇప్పుడు తెలుగు ఇలాంటి థంబ్‌నెయిల్ మీకు యూఎస్ వాళ్ళకి సజెస్ట్ చేయదు యాక్చువల్‌గా. చేసిందనుకో, వాళ్ళకి ఈ టైటిల్ ఏం అర్థమైతుంది చెప్పండి థంబ్‌నెయిల్ చూస్తే? ఇప్పుడు ఏ స్టోరీస్ అండ్ ఫిల్మ్ చాలా సింపుల్ అని ఈ టైటిల్‌లో ఉంది. వాళ్ళకి ఇప్పుడు అంటే ఏది ఎలా అర్థమవుతుంది? సో, అందుకే క్రియేట్ విత్ లైక్‌నెస్ కొడుతున్నా. ఇక్కడ మనకు జనరేట్ ఇంగ్లీష్‌లో అవుతుందనమాట. సో, ఇంగ్లీష్ ద్వారా జనరేట్ చేస్తున్నారనుకోండి మీరు ఓల్డ్ వీడియోస్, ఆటో డబ్బింగ్ అనేది మనకు లేటెస్ట్‌గా యూట్యూబ్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 80% యూట్యూబర్స్‌కి, 80% వీడియోస్‌కి చేస్తూ ఉన్నామని వాళ్ళొక సీఈఓ ఉంటారు కదా! తను గూడా చెప్పారు. సో, అందుకే మీరు ఓల్డ్ వీడియోస్ ఇలా ట్యుటోరియల్ గాని ఎవ్రీథింగ్ ఏమైనా ఉంటే మీరు దాన్ని ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేసుకోండి థంబ్‌నెయిల్. చేసుకోవడం ద్వారా మీ ఓల్డ్ వీడియోస్ డబ్బింగ్ చేయడం ద్వారా వైడర్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వడం, కొత్త సబ్‌స్క్రైబర్స్ రావడం, ఒకవేళ యూఎస్ వాళ్ళు చూస్తే మీకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో, నేను మెయిన్‌గా ఈ టూల్ తీసుకోవడానికి కారణం ఇదే అనమాట. మనకు జనరేట్ అవుతుంది గదా! సపోజ్ మనకు టైటిల్ గూడా చేంజ్ చేద్దాం అనుకో అది జనరేట్ అయ్యే టైంలో ఆల్మోస్ట్ ఇది నాకు 63నే చూపిస్తుంది. ఇది 85 అని చూసారా? దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సపోజ్ ఇది గూడా బెటర్‌గా ఉంది. సెలెక్ట్ చేసుకున్నా. థంబ్‌నెయిల్‌కెళ్తున్నా. థంబ్‌నెయిల్ మనకి రెడీ అయిపోయింది. 5-10 సెకండ్స్. ఇక్కడ చూడండి. సో, ఆటోమేటిక్ ఏఐ ఫిల్మ్స్ అని వచ్చింది. ఆటోమేటిక్ స్టోరీ బుక్, ఆటోమేటిక్ ఏఐ ఫిల్మ్స్. ఆల్మోస్ట్ నాకు కంటెంట్ ఒకటే అనమాట. ఈ థంబ్‌నెయిల్ గూడా సరిపోతుంది నాకు. ఎందుకంటే నేను అక్కడ ఒక స్టోరీ బుక్‌ని తీసుకొని ఆటోమేటిక్‌గా వీడియోస్‌ని ఎలా చేసుకోవాలో ఆ వీడియోలో చెప్పాను. నాకు ఈ టైటిల్ గూడా బెటర్‌గానే ఉంది. ఈ థంబ్‌నెయిల్ గూడా. సో, అందుకే నేను దీంతో ప్రొసీడ్ అయిపోతున్నా. సపోజ్ డీటెయిల్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా చేంజెస్ చేసుకోండి. అంతా అయిపోయాక సేవ్ చేంజెస్ కొట్టండి. మీరిప్పుడు చూసారా? మీ థంబ్‌నెయిల్ ఇంగా ఇంగ్లీష్‌లోనే ఉంటుందనమాట. ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. కొత్త వాళ్ళకి ఆడియన్స్ కూడా రీచ్ అయిపోద్ది. మొత్తం ఇంగ్లీష్‌లోకి చేంజ్ అయిపోయింది. ఒకవేళ యూఎస్ ఆడియన్స్‌కెళ్ళిందనుకోండి, వాళ్ళు సింపుల్‌గా చూస్తారింక దీన్ని. సో, ఎందుకంటే అక్కడ తెలుగు లేదు కాబట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. మనకు టైటిల్ గూడా బెటర్‌గా ఉంది. నా ఎక్స్‌ప్రెషన్ గూడా బావుంది. ఎవ్రీథింగ్ థంబ్‌నెయిల్ చాలా బెటర్‌గా ఉంది. మనకు ర్యాంకింగ్ గూడా 81 ఉంది. సో, బెటర్‌గా ఉన్నట్టే. ఇది మీకు ఆప్టిమైజ్ అనమాట. మీ వీడియోస్‌ని థంబ్‌నెయిల్ ఎవ్రీథింగ్ చేంజెస్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆటో డబ్బింగ్ సపోర్ట్ చేయాలంటే మీ థంబ్‌నెయిల్ గూడా ఒకే లాంగ్వేజ్‌లో ఉండడం బెటర్ అనమాట. నెక్స్ట్ న్యూ చాట్ అనమాట. సపోజ్ మీకేమైనా సజెషన్ గాని, స్టోరీ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. ఎవ్రీథింగ్ మీరు న్యూ చాట్‌లో చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు టూల్స్ ఆప్షన్ ఉన్నాయి. థంబ్‌నెయిల్ ఏమైనా జనరేట్ చేసుకోవాలంటే క్లిప్పింగ్ అంటే మీకు ఒక వీడియోని షార్ట్స్‌గా కన్వర్ట్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ రైటర్. సపోజ్ మీరు 10 మినిట్స్ వీడియో చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ కావాలి.
స్టార్టింగ్ 1 మినిట్ హుక్ అని హుక్ స్టెప్ అని ఉంటది చూసారా? లైక్ మాట్లాడడం అనమాట. ఒక 1 మినిట్ అట్రాక్ట్ చేయడానికి యూజర్స్‌ని. అలాగే షార్ట్స్ ఏమైనా జనరేట్ చేయాలంటే ఈ ఆప్షన్ ట్రై చేయండి. నేను పెద్దగా ఈ ఆప్షన్‌తో నాకు పెద్ద యూజ్ లేదనిపించింది. నెక్స్ట్ కీవర్డ్స్. సో, యూట్యూబ్‌లో మనకు మీరెంత కష్టపడి చేసిన టైటిల్, కీవర్డ్స్ కొంచెం మ్యాటర్ అనమాట. ఆల్మోస్ట్ మనకు మీ కంటెంట్ 80% ఉంటుంది. 20% మీరు ఎస్‌ఈఓని ఎలా యూజ్ చేస్తున్నారు, కీవర్డ్స్ గాని, టైటిల్ గాని ఎలా యూజ్ చేస్తున్నారు, దాన్ని బట్టే ఉంటుంది. మీకిక్కడ బెటర్ కీవర్డ్స్ కావాలనుకోండి. సపోజ్ నేను ఏ వీడియో కొట్టాను. ఏ వీడియో కొడితే నేను జనరేట్ కొడుతున్నా. జనరేట్ కొడితే ఆ ఏ వీడియో ట్యాగ్స్ దాని రిలేటెడ్ గాని, దాని దగ్గరలో ఉన్న ట్యాగ్స్ మనకు సజెస్ట్ చేస్తుంది. దాన్ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఇక్కడ చూసారా? చాలా హై ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఏ అనేది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి. ఇక్కడ చూడండి మనకు మ్యాచింగ్ కీవర్డ్స్ అని ఉన్నాయి చూసారా? ఇక్కడ సపోజ్ ఇవి బాగున్నాయనుకోండి మీకు. ఇక్కడ కాపీ కొట్టుకొని మీ వీడియో ట్యాగ్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళి ట్యాగ్ సెక్షన్‌లో ఇచ్చుకోవచ్చు. మీకు ఈ కీవర్డ్ సెక్షన్ ఇలా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ వన్ ఔట్‌లైయర్స్ అనమాట. ఇక్కడ మీకు సపోజ్ నేను డైలీ వీడియో చేస్తున్నాను అనుకోండి. డైలీ ఒక కంటెంట్ ఎతుక్కోవడం, ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ టైమ్ స్పెండ్ చేయడం, డబ్బింగ్ కానీ, ఎవ్రీథింగ్ రికార్డింగ్ గాని, రిహార్సల్ అంటే ముందే మనకు లైవ్‌లోకెళ్ళే ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో అన్నీ చెక్ చేసుకొని ఆల్మోస్ట్ మనకు 6-7 అవర్స్ పడుతుంది. మనకు మెయిన్ 6-7 అవర్స్ పక్కన పెడితే కంటెంట్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. టాపిక్ ఎతుక్కోవడం. డైలీ ఒక వీడియో చేసేవాళ్ళు టాపిక్ ఎత్తుకోవడం చాలా కష్టం అనమాట. టెక్ న్యూస్ చెప్పేవాళ్ళుంటారు. ఎందుకంటే వాళ్ళకి డైలీ న్యూస్ వాళ్ళ మొబైల్‌కి వచ్చేస్తుంటాయి. వేటూ న్యూస్ ద్వారా గాని, ఏదో ఒకటి. బట్ మనకు ఏవి ట్యూటోరియల్ గదా! నాకు చాలా కష్టం అనమాట ఎతుక్కోవడం. నేనెక్కడ ఎతుక్కుంటా అంటే ఔట్‌లెట్స్ అనే ఆప్షన్ ఉందా? ఇక్కడికొచ్చి నేను ఎతుక్కుంటా. ఇక్కడ మీకు చాలా ఇప్పుడు ఏఐతో ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయన్నమాట. సపోజ్ ఇప్పుడు ఫ్రీ ఏఐ వీడియోస్ అని కొడుతున్నా. ఎందుకంటే మనం ఏఐ వీడియోస్ గురించి ట్యుటోరియల్స్ అవి చేస్తాం గదా! చూసారా ఇక్కడ ట్రెండింగ్ టాపిక్స్. ఇలాంటి వీడియోస్ మీరు సపోజ్ ఈ వీడియోని మీరు చూసి దాంట్లో మనకు ఎలా ఉంది లైక్ తను ఎలా చేసాడో దాన్నే మీరు తెలుగులోకి వీడియో చేయండి ట్యుటోరియల్. చాలా సింపుల్ అయిపోద్ది. మనకు ఒక్కసారి టాపిక్ దొరికిందంటే ఫ్లోలో ఎళ్ళిపోవడం చాలా సింపుల్ అనమాట. టాపిక్ ఎత్తుకోవడం చాలా కష్టం. డైలీ ఒక వీడియో చేసేవాళ్ళు, 2 డేస్‌కి ఒక వీడియో చేసేవాళ్ళు. ఇలా మీకు చూసారా ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇవన్నీ మనకు ఏ వీడియో రిలేటెడ్ అన్‌లిమిటెడ్. మనకు అన్‌లిమిటెడ్ ఫ్రీ అన్‌లిమిటెడ్ ఫ్రీ అని ఉన్నాయి కదా! ఏ వీడియోస్ ఇదొకటి. ఇలా మీకు ఔట్‌లెట్స్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే చాలామంది క్రియేటర్స్ దీన్ని ప్రిఫర్ చేస్తారనమాట. డైలీ మనం టైమ్ స్పెండ్ చేయలేం కదా! ఆల్‌మోస్ట్ 6 అవర్సే మనం వీడియో క్రియేషన్‌కి టైమ్ తీసుకుంటున్నాం. బట్ మనకు ఇలా టాపిక్ ఎత్తుకోవడానికి మనం ఎక్కువ టైం పెట్టలేం. అందుకే మీరు ఔట్‌లైయర్స్ యూజ్ చేసుకొని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఓన్లీ మీకు లెఫ్ట్ సైడ్‌లో చూపించిన ఈ 4 ఆప్షన్సే కాకుండా ఇంకా మీకు మోర్ టూల్స్ ఆప్షన్స్ ఉన్నాయా? ఇవి మనకు డైలీ యూజ్ అయ్యే టూల్స్ అనమాట. డైలీ ఐడియాస్. మీకు సపోజ్ ఇప్పుడు ఫ్రీ ఏఐ వీడియోస్ మీద వీడియో చేయాలనుకున్నారు. మనకు లైక్ ఎలా చేస్తే బావుంటుంది? లైక్ ఎలాంటి టైటిల్ పెడితే బావుంది? ఇవి మీకు సజెస్ట్ చేస్తుంది డైలీ ఐడియాస్‌లో. అండ్ నెక్స్ట్ మనకు లెర్న్. సపోజ్ మీరు ఎస్‌ఈఓ నేర్చుకోవాలనుకున్నారు. యూట్యూబ్‌లో మీరు గ్రో అవ్వాలి. త్వరగా గ్రో అవ్వాలంటే ఇలాంటివి నేర్చుకోవాలనమాట. ఎస్‌ఈఓ మీకు బాగా తెలిసిందంటే 1000 వచ్చే వ్యూస్ మీకు 2000 రావచ్చు. ఇలా మీకు లర్న్ చేసుకోవచ్చు చాలా ఫ్రీగా. అండ్ నెక్స్ట్ మనకు క్రియేట్ ఆప్షన్ ఉందా? సపోజ్ ఇప్పుడు 10 మినిట్స్ వీడియో చేసుకోవాలనుకున్నారు. మీ స్క్రిప్ట్ అంతా రెడీ అవ్వాలి. మీకు టాపిక్ ఐడియా మీరు ఎలా స్టార్ట్ చేస్తే బావుంటది వీడియో. ఎవ్రీథింగ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. సపోజ్ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. క్లింగ్ 3.0 ఇది సెలెక్ట్ చేసుకున్న ప్రీవ్యూ. ప్రీవ్యూ సెలెక్ట్ చేసుకుంటే మనకు టైటిల్ సజెస్ట్ చేస్తుంది ఫస్ట్. టైటిల్ కంటిన్యూ కొడుతున్నా. నెక్స్ట్ థంబ్‌నెయిల్. ఓకే. థంబ్‌నెయిల్ మీరు మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు మీ ఇమేజ్‌తో. జనరేట్ మోర్ అవసరం లేదు. ప్రెజెంట్ కంటిన్యూ కొడుతున్నా ఎగ్జాంపుల్‌కి మీకు. నెక్స్ట్ ఔట్‌లైన్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుందనమాట లైక్ ఫస్ట్ 1 మినిట్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి? నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి? మధ్యలో ప్రెజెంటేషన్, ఎక్స్‌ప్లనేషన్ ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి. యూజర్ మీకు స్టార్టింగ్ మీకు ఫస్ట్ సెకండ్ నుండి ఆల్మోస్ట్ మీకు వీడియో ఎండ్ అయ్యే సెకండ్ దాకా చూస్తారు. ఇవన్నీ ఫాలో అయితే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ ఇలానే ఫాలో అవుతారనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇస్తారా దీంట్లోనే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు ఫస్ట్ ఒక 30 సెకండ్స్‌లో. తర్వాత ఇంట్రడక్షన్ వీడియోలో ఏం చూడబోతున్నాం. అలాగా మీకు వీడియో ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఉంటుంది. కంటిన్యూ కొడుతున్నాను నేను. కంటిన్యూ కొట్టి చూసారా? ఇదంతా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కాపీ కొట్టి షేర్ చేయొచ్చు. మనకు ఇది రెడీ అయిపోయింది. సపోజ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చనమాట స్క్రిప్ట్ యూజ్ చేసి. నెక్స్ట్ థంబ్‌నెయిల్స్. థంబ్‌నెయిల్స్ మనకు తెలిసిందే గదా! ఇక్కడ సింపుల్‌గా జనరేట్ చేసుకోవచ్చు. మీ యూట్యూబ్‌లో మీకు థంబ్‌నెయిల్స్‌లో ఫేసెస్ ఉంటాయి గదా! ఎగ్జాంపుల్‌గా ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుందనమాట. మనం మాన్యువల్‌గా అప్‌లోడ్ చేసే అవసరం లేదు. మన థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ ఉన్నాయనుకోండి ఇమేజెస్. అదే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటుంది. సెలెక్ట్ చేసుకొని మీ థంబ్‌నెయిల్ గాని ఇవ్వచ్చనమాట. సపోజ్ నేను ఇప్పుడు తెలుగు అనుకోండి. కాపీ కొడుతున్నా ఇక్కడ. జస్ట్ నార్మల్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడికెళ్ళి అదిరిపోయే ఏఐ వీడియోస్ జనరేట్ కొడుతున్నా. జనరేట్ కొడితే నాకు జనరేట్ అవుతుందనమాట. తెలుగు కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు చూసారు ఇక్కడ ఆల్రెడీ ఒక తెలుగు థంబ్‌నెయిల్ ఉంది. మెటా ఏఐ అని. ఇది తెలుగే సపోర్ట్ తెలుగే ఉంది చూసారా? తెలుగు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది నాకు చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అనిపించిన థంబ్‌నెయిల్ రెడీ చేయడానికి. ఎందుకంటే గూగుల్ ఫ్లోలో కూడా మనకు చాలా టైమ్ టేకింగ్ గదా! బట్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ యూట్యూబర్ మనకు ఎలా ఉంటాడు, ఫేస్ ఎక్స్‌ప్రెషన్, క్లోజప్ షాట్ ఎవ్రీథింగ్ వీళ్ళకి ఐడియా ఉంటుంది.
సో, అందుకే బెస్ట్ సజెస్ట్ చేస్తుందనమాట. ఇక్కడ చూసారా? నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే టైటిల్ బాగుంది. లైక్ మనం అనుకున్న థీమ్ గూడా ఏఐ రిలేటెడ్ బాగా వచ్చింది బ్యాక్‌గ్రౌండ్. ఇంకా మెయిన్ నా ఫేస్ కానీ, ఎక్స్‌ప్రెషన్ గాని చాలా బెటర్‌గా వచ్చింది. ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఉంటే ఖచ్చితంగా క్లిక్ మనకు చాలా బాగా సీపీఎం గూడా బెటర్‌గా వస్తుందనమాట. నెక్స్ట్ మనకు మోర్ టూల్స్‌లోకెళ్తే క్లిప్పింగ్ మనం తెలుసుకున్నాం గదా! సపోజ్ మీరు ఈ వీడియోకి ఏమైనా జనరేట్ చేసుకోవాలనుకున్నారు షార్ట్స్ లాగా. మీరు ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటే జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తారా ఆల్రెడీ ఈ వీడియోకి కొన్ని జనరేట్ చేశాను. సో, మీకు ఒక 10 సెకండ్స్ అలా క్లిప్స్ అనేవి కట్ చేస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్‌గా వెళ్లి మీరు యూట్యూబ్‌లో చేసుకోవచ్చనమాట అప్‌లోడ్. చాలా సింపుల్‌గా డౌన్‌లోడ్ ఆప్షన్ ఉందా? డౌన్‌లోడ్ ఆల్ గూడా చేసుకోవచ్చు. లేకుంటే యూట్యూబ్ కనెక్ట్ చేసి ఇక్కడ నుండే పబ్లిష్ చేసుకోవచ్చనమాట మీరు. ఇది మీకు క్లిప్పింగ్ అనమాట. స్క్రిప్ట్ రైటర్ ఒక 5-30 మినిట్స్ వీడియోని స్క్రిప్ట్ రాయాలనుకున్నారు. 30 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు టాపిక్ ఇచ్చారనుకోండి స్క్రిప్ట్ మనకు అదే రెడీ అయిపోతుంది. ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది. ఇంగా జనరేట్ అంటే నార్మల్ థింగ్ అనమాట. టైటిల్ గాని లేకుంటే ఈ థంబ్‌నెయిల్స్ గాని రెడీ చేసుకోవడానికి. నెక్స్ట్ షార్ట్ జనరేటర్. షార్ట్స్ ఏమైనా జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చనమాట. మీకిక్కడ సోరా టు వియో 3.1 ఇక్కడ నుండి జనరేట్ చేసుకొని ఇక్కడ నుండి యూట్యూబ్‌కి పబ్లిష్ చేయొచ్చనమాట. నాకు మెయిన్‌గా ఇవన్నమాట ఇక్కడ టూల్స్. బట్ నేను పెట్టిన కొంచెం మనీకి నాకు చాలా అంటే చాలా బెటర్‌గా వచ్చింది. ఎందుకంటే నావి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీ వీడియో నేను ప్రెజెంట్ థంబ్‌నెయిల్ చేంజ్ చేయాలంటే ఇంగ్లీష్‌లోకి చాలా కష్టం గదా! అందుకు నాకు ఈ టూల్ అయితే యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఓన్లీ ఇదొక్క టూల్ కనుకున్నా. బట్ నాకు చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూజ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకు ఔట్‌లయర్స్‌లో నాకు చాలా బెటర్‌గా నచ్చింది. రేపు నేను ఏ వీడియో చేయాలో ఇక్కడికొచ్చి సో, నా కంటెంట్ ఇచ్చాననుకోండి దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. కింద లింక్ ఉంది. మీరు డైరెక్ట్‌గా వెళ్లి ట్రై చేయండి. మీకు ఈ టూల్ మీకు యూజ్ అవుతుందో లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ టూల్ గురించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.